టీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ ఉద్యమకారుల్లో కొంతమంది కానీ ఇంకా చెప్పాలి అంటే నమస్తే తెలంగాణ అయితే కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా ఎస్టాబ్లిష్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా అహరహం ప్రయత్నిస్తూ ఉంటారు. అయ్యే పనేనా కేసీఆర్ తెలంగాణ జాతిపిత అవుతారా? కొంతకాలం అవుతుంది. ఇప్పుడు ఎట్లనైతే 1953లో చనిపోయిన పొట్టి శ్రీరాములు 56లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి ఆయనే కారకుడు అని ఎట్లనైతే చరిత్ర కొంతకాలం ఉండగలిగిందో అట్లా ఇప్పుడు కూడా ఇంకొక 2 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళము మేము బతుకున్నంత కాలము మీలాంటి వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రను బయటికి తీసుకొస్తాం కదా, చెప్తారు కదా, చెప్పకుండా ఊకోలేం కదా. ఇది చెప్పడం అనేది వ్యతిరేకతతో కాదు, కోపంతో కాదు. చెప్పడం అనేది చరిత్రని వాస్తవంగా ఆవిష్కరించడం కోసం చేస్తున్న పనే. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ కేసీఆర్కి ఉంటుంది. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు యుద్ధంలో ఆయుధానికి ఎంత ముఖ్యం ఉంటుందో, ఆయుధాన్ని ఉపయోగించేవానికి ఎంత ముఖ్యం ఉంటుందో, ఆ గుండు తయారు చేసేవాడు, ఆయుధాన్ని తయారు చేసేవాడు, ఆ ఆయుధాన్ని ఉపయోగించేవానికి నీళ్ళు ఇచ్చేవాడు, అన్నం పెట్టేవాడు, సర్వర్ అందరు కూడా ఆ యుద్ధంలో ముఖ్యులే. ఒక్కడెట్లా ముఖ్యుడు అవుతాడు? కమాండర్ ఒక్కడే ముఖ్యుడు కాదు. ఎప్పుడు సైనికులు ముఖ్యమే, అందరూ ఇంపార్టెంటే కదా. కాబట్టి ఇక్కడ సరే వాళ్ళు నమస్తే తెలంగాణ ఇక వాళ్ళ పత్రిక కాబట్టి వాళ్ళు అదే చేసుకుంటారు. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు, అవునా కదా? నాకు ముద్దు కావచ్చు, కాకపోవచ్చు, మీ కాకపోవచ్చు, కానీ కాకి పిల్ల కాకికే ముద్దు కదా. అవును సార్. మనం ఓ బట్టల షాపు పోతాం, హోటల్కి పోతాం, నాకు ఇష్టమైందే నేను తింటా. 100 రకాలు అక్కడ ఉంటుంది, మీరు తిన్నా నేను తినా అంతే. మీరు కొన్న కలర్లో ఉన్న దుస్తులు నేను కొనపోవచ్చు. ఇప్పుడు మీరు ఆ షర్ట్ వేసుకుని నీ షర్ట్ వేసుకున్నా, నన్ను కూడా చాలామంది అంటారు, ఒరు పిచ్చోడా ఎప్పుడు గిదేందుకు వేసుకుంటావురా, నీకు ఇంకేం లేదు. అరే నేను పిచ్చోడ్నే, నాకు ఇదే ఇష్టం, నా ఇష్టాన్ని ప్రకారం నేను జీవిస్తా. అట్లా ఇక్కడ ఏదైతే ఇక నమస్తే తెలంగాణ వాళ్ళు పెట్టుకున్నది, ఇక మరి అది రాయకపోతే ఇంకేం రాస్తారు? మరి తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం. కేటీఆర్ మీద కేసులు పెడితే, కవిత జైలుకి వెళ్తే, కేసీఆర్ను ఎవరైనా ఒక మాట అంటే ఇది యావత్ తెలంగాణను అన్నట్లుగా తీసుకొస్తున్నారు. కవిత జైలుకి వెళ్తేనేమో తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అంటారు, కేసీఆర్కి ఏసీబీ నోటీసులు ఇస్తూనేమో తెలంగాణ ఆత్మగౌరవం మీద కొట్టినటువంటి దెబ్బ అంటారు. కేసీఆర్ని ఎవరైనా విమర్శిస్తే ఇది యావత్ తెలంగాణకు అవమానం అంటారు. అవుతుందన్నట్లు ఇది పచ్చి అబద్ధము, ఇది వాస్తవం కాదు. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవితమ్మ అయినా, లేకపోతే కల్వకుంట్ల కానీ, ఆ కోటరీ కానీ, లేకపోతే ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి భజన పరులు కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప ప్రజలకు ఏం సంబంధం? ప్రజలకు ఏం సంబంధం చెప్పు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఉద్యమంలో, ఒక పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి తుది శ్వాస వరకు ఎవరెవరైతే ఈ రాజ్యం యొక్క రాక్షసత్వం వల్ల చనిపోతూ ఉన్నారో, వాళ్ళు చనిపోయినప్పుడు వేల మంది వస్తూ ఉన్నారు. నిర్బంధాన్ని తట్టుకొని పోలీసుల కళ్ళు కప్పి, రాజ్యం కళ్ళు కప్పి, మేము ఇట్లా పోతే కనుక మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, చంపుతారని తెలిసిన అక్కడికి వస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏదైతే కేటీఆర్ మీద కేసులు పెట్టినా, కవితమ్మ మీద పెట్టినా, బీర్లు బిర్యానీలు ఇవ్వకపోతే, ఇన్నోవా కార్లు పెట్టకపోతే ఎవడన్నా వస్తాడా? కనపడతాడా అసలు? ఆ ముఖాన ఎవడన్నా చూస్తాడా? కాబట్టి ఇది వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక కల్పితం ఇది.